మొదలు కాదు అనుకున్న కల్కి 2 అనుకోకుండా అందరికీ షాక్ ఇచ్చేలా ఫిబ్రవరి 2న సెట్స్ పైకి వచ్చేస్తోంది. కల్కి 2 మొదలైతే దీపికా పదుకునే రోల్లో ఎవరు కనిపిస్తారు? కల్కి 2 నుంచి మేకర్స్ దీపికను తప్పించారు. మరి దీపికా రోల్ ను ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? కల్కిలో దీపికా పదుకొని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. కథంతా దీపికా అమితాబ్ చుట్టూ తిరిగింది. ఈ పాన్ ఇండియా హిట్ తర్వాత సీక్వెల్ కోసం కల్కి లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటే దీపికా కల్కి 2లో నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగ్గా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరం అంటూనే దీపికా ఫ్యూచర్ లో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము అన్నారు. నిర్మాత పోస్ట్ చూస్తుంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమవుతోంది. సుమతి పాత్రకు దీపికా ప్లేస్ లో మరొకరిని సెట్ చేయడం మేకర్స్ కు కత్తి మీద సాములా మారింది. అన్నిటికంటే ముందు మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఎవరా అని వెతికితే దర్శకుడు నాగశ్విన్ ఆలోచనలో సాయి పల్లవి కనిపించిందట. కథా క్యారెక్టర్ నచ్చితే కానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించడం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా ఓకే చెప్పకపోయినా దీపికా ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. మహానటి కల్కితో ప్రూవ్ చేసుకున్న నాగశ్విన్ కు ఈ హైబ్రిడ్ పిల్ల డేట్స్ ఇస్తుందో లేదో చూడాలి. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. రామాయణ ఫస్ట్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా రామాయణ 2 షూటింగ్ జరుగుతోంది. రామాయణ 2 తో పాటు మరొక మూవీకి డేట్స్ అడ్జస్ట్ చేయగలదు. మరి ఆ మూవీ కల్కి 2 అవుతుందా లేదా అనేది చూడాలి. తండేల్ తర్వాత మరొక తెలుగు సినిమా చేయని సాయి పల్లవి సుమతి రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగులో నటించే తొలి స్టార్ మూవీ ఇదే అవుతుంది. సమ్మర్ లో రావాల్సిన విశ్వంబర మరొకసారి వాయిదా పడింది. ఏప్రిల్లో వస్తుందా, మండు టెండల్లో మేలో వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆలోచించాల్సిన పని లేకుండా జూన్ జూలైలో రిలీజ్ అవుతుందని చిరంజీవి చెప్పేశారు. సమ్మర్ బరిలో ముగ్గురు మెగా హీరోలు దిగుతారనుకుంటే ఇద్దరు తప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు తండ్రి కొడుకులే కావడం ఇక్కడ విశేషం. విశ్వంభర తర్వాత మొదలుపెట్టిన మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వచ్చేసింది. విశ్వంభరను సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ వేసవి సెలవుల్లో కూడా రావడం లేదు. సమ్మర్ హాలిడేస్ ను మిస్ చేసుకుని వర్షాకాలంలో విడుదలవుతోంది. 2025 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కోసం తప్పుకుందని చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత కూడా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. గేమ్ చేంజర్ కోసం విశ్వంబర రిలీజ్ వాయిదా పడ్డం వాస్తవం కాదు. విశ్వంబర టీజర్ యానిమేషన్ మూవీలా ఉందంటూ ట్రోలింగ్ కు గురైంది. దీంతో గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టిన నిర్మాత 1.5 ఏళ్ల టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం VFX సీన్సే ఉండడంతో రిలీజ్ బాగా ఆలస్యమైంది. విశ్వంబర మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే VFX వర్క్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో VFX వర్క్ చేయిస్తారు. మేలో స్లాట్స్ ఖాళీగా ఉన్న విశ్వంబర జూన్ జూలైకు వెళ్లిపోయింది. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినట్టు తెలిసిందే. చిరంజీవి చెప్పాడంటే విశ్వంబర సమ్మర్ లో లేనట్టే. ఈ సమ్మర్ మెగా సందడే ఎక్కువ అనుకుంటే ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ముగ్గురు మెగా స్టార్స్ రావడంతో సమ్మర్ లో థియేటర్ కలకళ్లాడతాయి అన్న నమ్మకానికి బ్రేక్లేస్తున్నారు. మార్చి 27న రావాల్సిన పెద్ది కూడా పోస్ట్ పోన్ అవుతోంది. మార్చి 26న నాని ది ప్యారడైజ్, 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అంటూ ప్రకటించారు. ఒకరోజు గ్యాప్ లో పోటీ పడతారా? ఎవరో ఒకరు వాయిదా వేసుకోక తప్పదన్న కథనాలకు గట్టిగా సమాధానమిచ్చారు. అనుకున్న డేట్కే వస్తామని పోటాపోటీగా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తే చివరకు ఇద్దరూ రావడం లేదు. ప్యారడైజ్ షూటింగ్ సగమే పూర్తిగాగా పెద్ది షూటింగ్ ఇంకా దాదాపు 40 రోజులుంది. పోస్ట్ పోన్ అంటూ ఈ 2 చిత్రాల నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించకపోయినా వాయిదా మాత్రం గ్యారంటీ. సమ్మర్ లో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది ప్లేస్ ను భర్తీ చేస్తాడని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి ఉస్తాద్ ను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పినా విడుదల తేదీ ప్రకటించలేదు. పెద్ది రిలీజ్ డేట్ మార్చి 27 తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే మొదలుపెట్టి వీడియో రిలీజ్ చేశారు. విశ్వంబర జూన్ జూలైలో వస్తే పెద్దిపై మాత్రం క్లారిటీ లేదు. ఎక్కువ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ప్యారడైజ్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. ముందు షూటింగ్ పూర్తయితే గానీ రిలీజ్ ఎప్పుడో చెప్పలేమంటున్నారు. చూస్తుంటే ఈ సమ్మర్ కూడా గత 2 ఏళ్ల సమ్మర్ లాగానే సాదాసీదాగా సాగిపోతుందా అనిపిస్తోంది. చేతి నిండా పడలేకపోతే ముఖ్యంగా డైరెక్టర్స్ కి బోర్ కొట్టేస్తుంది. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అని చెప్పకపోతే ఏదో వెలితి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒక్కసారి గాడి తప్పితే నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఉండడం లేదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరో చూద్దామా? డైరెక్టర్ ఫామ్ లో ఉంటే
ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక మూవీని లైన్ లో పెట్టేస్తాడు. ఫ్లాప్ వస్తే మాత్రం నెక్స్ట్ మూవీ హీరో ఎవరా, నిర్మాత ఎవరా అని చూసుకోవాల్సిందే. అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరిని డైరెక్ట్ చేస్తాడంటే సమాధానం దొరకడం లేదు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే గ్యారెంటీ హిట్ అన్న సెంటిమెంట్ ను అఖండ 2 బ్రేక్ లేసింది. అఖండ 2 కూడా చాలా మందికి నచ్చిన ఓవర్ బడ్జెట్ కారణంగా నష్టాలు తప్పలేదు. అఖండ 2 తర్వాత బాలయ్య మార్చిలో గోపీచంద్ మల్లేని సినిమాలో జాయిన్ అవుతాడు. బోయపాటి పరిస్థితి ఏమిటో ఇప్పట్లో తెలియడం కష్టమే. ఈ దర్శకుడి హై వోల్టేజ్ ను తట్టుకుని నిలబడే పాన్ ఇండియా స్టార్స్ అందరూ బిజీనే. యంగ్ హీరోలకు ఈ వోల్టేజ్ ఎక్కువై షాక్ తగులుతోంది. జయ జానకి నాయిక స్కంద విషయంలో ఇదే జరిగింది. అంత వోల్టేజ్ ను యంగ్ హీరోలతో వర్కౌట్ కాదు. లేదంటే ఓవర్ యాక్షన్ ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించి కొత్త కథ ఏమైనా రాసుకుంటాడేమో చూడాలి. ఎప్పుడు 2-3 సినిమాలు లైన్ లో పెట్టుకునే మారుతి రాధాసాబ్ దెబ్బకి గ్యాప్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గతంలో వెంకీతో తీసిన బాబు బంగారం కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పట్లో పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడం కష్టమే. కాబట్టి మరొకసారి చిన్న సినిమాతో నిరూపించుకుంటాడేమో. ప్రస్తుతానికి నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. రాజాసాబ్ రిలీజ్ అయి 3 వారాలు దాటినా ఇప్పటికీ మారుతి ట్రోల్ అవుతూనే ఉన్నాడు. సినిమా నచ్చకపోతే ఇంటికి రండి మాట్లాడుకుందామంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంటి అడ్రస్ చెప్పాడు మారుతి. సినిమా ఫ్లాప్ తర్వాత రగిలిపోయిన ఫ్యాన్స్ మారుతి ఇంటికి వెళ్తే సెక్యూరిటీ ఆపేశారు. దీంతో క్యాష్ ఆఫ్టర్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకుని పార్సిల్స్ పంపిస్తూ మారుతిని ఆడుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే టైం పడుతుంది. ఆ తర్వాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించగలడు మారుతి. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కు ఛాన్సులు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతాయి. 3 ఏళ్ల పాటు వీరమల్లితో గడిపేసిన క్రిష్ బయటకొచ్చి అనుష్కతో ఘాటీ తీశాడు. సినిమా డిజాస్టర్ అయినా బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ బాధితులను క్రిష్ కు అప్పచెప్పాడని ప్రచారం జరిగింది. క్రిష్ కు ఎన్ని ఫ్లాపులు వచ్చినా అదృష్టం కొద్దీ భలే ఛాన్స్ కొట్టేశాడు అనుకునే లోపు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడో చూడాలి. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ కు సీక్వెల్ ప్లాన్ చేశారు. కింగ్డమ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో సీక్వెల్ ఉంటుందని నిర్మాత ప్రకటించారు. అయితే ఆ వసూళ్లు 3 నెలల ముచ్చటే కావడంతో కింగ్డమ్ 2 అటకెక్కింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసే సినిమా ఏంటో ఇంతవరకు తేలలేదు. ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా కుబేరా తెలుగులో హిట్ అయినా తమిళ్లో ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీని నానితో తీస్తాడన్న వార్త వచ్చిందే కానీ ఇంతవరకు ప్రకటించలేదు. శేఖర్ కమ్ముల కెరీర్ అంతా గ్యాప్ లో నడవడంతో ఈ గ్యాప్ పెద్ద విషయం కాదు. ఒక్క ఫ్లాప్ వచ్చిందా డైరెక్టర్ కెరీర్ డాలిమాలో పడిపోతుంది. అయితే బొమ్మరిల్లు అనే ఒకే హిట్ తో 20 ఏళ్ల పాటు కెరీర్ సాగించాడు భాస్కర్. బొమ్మరిల్లును ఇంటి పేరుగా చేసుకుని 20 ఏళ్లలో 6 సినిమాలు తీసి భాస్కర్ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన జాక్ డిజాస్టర్ అయింది. ఇంకో 3 ఏళ్ల వరకు కనిపించని బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత ఎవరో ఒక నిర్మాతను పట్టుకుని నేనున్నానంటూ వస్తాడు. చెలో భీష్మతో ఎంటర్టైన్ చేసిన వెంకీ కుడుమల రాబిన్ హిట్ తో బోర్ కొట్టించాడు. భారీ నష్టాలు మిగిల్చిన రాబిన్ హిట్ తర్వాత వెంకీకి ఛాన్సులు దక్కకపోయినా వాట్ నెక్స్ట్ అని ఎవరూ అడగకుండా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్యానర్ పెట్టి ఇట్లు అర్జున సినిమాను నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పరశురామ్ కెరియర్ లో గీత గోవిందం హైయెస్ట్ గ్రాసర్ చిత్రం. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ది ఫ్యామిలీ స్టార్ తో చాలా కాలానికి సక్సెస్ వస్తుందని రౌడీ హీరో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో పరశురామ్ మళ్ళీ కనిపించలేదు. ఏడాది దాటినా మరొక ఆఫర్ దక్కలేదు. డైరెక్టర్ గా పరిచయమైన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం యాక్టర్ గా బిజీ అయిపోయాడు. ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ మెగా ఫోన్ పక్కన పెట్టి కామెడీ రోల్స్ ఎందుకు చేస్తున్నాడు? రీమేక్స్ మూవీస్ మాత్రమే ఎందుకు చేస్తున్నాడు? చూద్దాం. చిన్న సినిమా పెద్ద హిట్ అని చెప్పాలంటే అందులో పెళ్లి చూపులు కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండ రీతువర్మకు గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తీసిన ఈ నగరానికి ఏమైంది యూత్ ఆడియన్స్ కి చేరువైంది. ఈ నగరానికి ఏమైంది తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ తీసిన పిట్ట కథలు నిరాశపరిచింది. కీడా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. గ్యాప్ తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేస్తున్న నటుడిగా మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్న తరుణ్ ఓం శాంతి శాంతి శాంతిలో హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో హిట్ అయిన జయ 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 హే తెలుగు రీమేక్ తో రూపొందుతోంది ఈ సినిమా. ఈషా రెబ్బా హీరోయిన్, ఏఆర్ సజీవ్ దర్శకుడు కాగా సినిమా 30న థియేటర్లోకి వస్తోంది.